మహమ్మద్ ఉస్మాన్ కుంట చెరువును వెంకట ప్రణీత్ డెవలపర్ సంస్థ ఒక ప్రైవేటు ఆస్తిగా మార్చే కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. మేడ్చల్ మల్కరాజ్గిరి జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలోని మహమ్మద్ ఉస్మాన్ కుంట చెరువును కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం పేరుతో అభివృద్ధి చేస్తున్నామంటూ ముందుకొచ్చిన ఈ సంస్థ ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్గా చెరువును చుట్టుముట్టి సుమారు 70 ఎకరాల భూమిలో విల్లాలు సముదాయాన్ని అభివృద్ధి చేస్తోంది. చెరువును అభివృద్ధి చేస్తున్నామంటూ ప్రచారం చేస్తూ అదే చెరువును తామే నిర్మించిన విల్లాలుగా కొనుగోలుదారులకు మాత్రమే ఎగ్జిక్లూసివ్గా యాక్సెస్గా ఉంటుందంటూ మార్కెట్ చేయడం ద్వారా సిఎస్ఆర్ ఉద్దేశాలతో పూర్తిగా వక్రీకరించింది. హెచ్ఎండిఏతో ఒప్పందం కుదుర్చుకున్న చెరువుపై ప్రణీత్ సంస్థకు ఎటువంటి లీగల్ రైట్స్ లేవని స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. అనుమతి కేవలం చెరువు అభివృద్ధికి మాత్రమే. వాకింగ్ ట్రాక్లు, లైటింగ్, స్ట్రీట్ ఫర్నిచర్, చెట్లను నాటడం, పిల్లల కోసం ఆట స్థలాలు ఏర్పాటు వంటి పరిమిత పనులకే ఇచ్చారు. అయితే సంస్థ చెరువును తన ప్రైవేటు ప్రాజెక్షన్ ఉందని సూచిస్తూ ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ లేక్ అనే పేరుతో ప్రకటనలతో చెరువు విజువల్స్ వాడి పట్ల అమ్మకాల కోసం ఉపయోగించడం, ఇది ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచినట్టే. ఈ చర్యలు వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ పాలసీ, బఫర్ జోన్ రూల్స్, ఎన్వైర్మెంటల్ లాను ఖచ్చితంగా ఉల్లంఘిస్తున్నాయి. చెరువుపై పబ్లిక్ యాక్సెస్ ఉండాలన్న ప్రజల న్యాయమైన డిమాండ్ను నిర్లక్ష్యం చేస్తూ విల్లాలు కొనుగోలుదారులకు మాత్రమే చెరువును యాక్సెస్ ఉందని ప్రచారం చేయడం స్థానిక ప్రజల ఆగ్రహానికి దారితీస్తోంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం చెరువు భూమి వివిధ వ్యక్తుల పేర్లపై పట్టా భూమిగా ఉంది, కానీ చెరువు భూమిపై హక్కులు ఎవరికీ ఉండవు. అయినా చెరువును పూర్తిగా ప్రాజెక్టులో భాగంగా చూపించి బఫర్ జోన్, ఫీడర్ ఛానల్స్ వంటి అంశాలను పక్కన పెట్టి విల్లాలను విక్రయించడమే కాక చెరువు అసలైన పేరు ఉస్మాన్ కుంటను తీసేసి తమ సంస్థ పేరుతో మారుస్తుండడం తీవ్ర అభ్యంతకరంగా మారింది. ప్రజలకు చెందిన ప్రకృతి సంపదను ప్రైవేట్ అవసరాలకు స్వాధీనం చేసుకునేదే ఈ ప్రయత్నానికి ప్రభుత్వం, పరిరక్షణ సంస్థలు తక్షణమే విచారణ చేసి ఆపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రేటికి ఇదే అంశానికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఇటీవల కాలంలో వెంచర్లు వేస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న కొందరు ప్రస్తుతం నయా దందాకు తెరలేపారని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసేందుకు అనేక మార్గాలను అనుసరిస్తున్న పరిస్థితులు మనం ప్రస్తుతం చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గండి మైసమ్మ మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో విల్లాలు నిర్మిస్తున్న ప్రణీత్ ప్రణవ్ డెవలపర్స్ సంస్థకు సంబంధించి అక్రమాలు వెలుగులోకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విల్లాలు నిర్మించే ప్రాంతంలోనే ఉస్మాన్ కుంట ఉండటాన్ని ముందుగానే గుర్తించిన సదరు యజమానులు ఆ కుంటను కబ్జా చేసేందుకు కొత్త పద్ధతికి తెరలేపినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. విల్లాలు నిర్మించక ముందే కుంటను అభివృద్ధి చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం పెద్దల దగ్గర అనుమతి తీసుకున్నారు. అంటే చెరువును అభివృద్ధి చేసి సమీప గ్రామాల ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ప్రశాంతకరతను అందించే ఉద్దేశంతో సిఎస్ఆర్ పథకం ద్వారా ఈ కుంట అంటే అభివృద్ధి చేసేందుకు అది దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకున్నారు. అయితే ఏదైతే దరఖాస్తు చేసి అనుమతి తీసుకున్నారో ఆ అనుమతుల్లో కూడా స్పష్టంగా ఉంది అది ప్రైవేట్ ఆస్తి కాదని, ప్రభుత్వ ఆస్తి అయినందున దానిపై అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజల హక్కు ఉంటుందని కూడా క్లియర్ గా ఉంది. అయితే దానిని పక్కన పెట్టి సదరు యజమానులు వారు నిర్మిస్తున్న విల్లాలకు అమ్మకాలకు ఈ కుంటను అభివృద్ధి చేసిన దాన్ని చూపిస్తూ అధిక రేట్లకు విల్లాసును అమ్ముకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చెరువును అభివృద్ధి చేశారు, అన్ని విధాల బాగానే ఉంది. అయితే అభివృద్ధి చేసిన చెరువు ఎవరికి సొంతం అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. దానిని తమ సంస్థ ఆస్తిగా వాడుకుంటూ విల్లాల అభివృద్ధికి సంబంధించి, ఆ వ్యాపారానికి సంబంధించి మాత్రమే చెరువు అభివృద్ధిని బూచిగా చూపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే విల్లాస్ కొనుగోలు చేస్తారో వాళ్ళకు మాత్రమే ఆ చెరువుకు సంబంధించిన దానిపై రైట్స్ ఉంటాయనే ఒక నమ్మకాన్ని కూడా సదరు యజమానులు కల్పిస్తున్నట్టుగా కూడా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 70 ఎకరాలలో విల్లాసం నిర్మిస్తున్న సదరు ప్రణీత్ ప్రణవ్ డెవలప్మెంట్ సంస్థ ఇటీవల కాలంలో చెరువుని అభివృద్ధి చేసి దానిని వినియోగదారులకు చూపిస్తూ చెరువు కూడా తమ పరిధిలోనే అన్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఉస్మాన్ కుంట 8 ఎకరాలు 13 కుంటల స్థలం విస్తీర్ణంలో ఉంది. దాన్ని పూర్తిగా సదరు డెవలపర్స్ యాజమాన్యం కబ్జా చేసి వారి ప్రైవేట్ వ్యాపారానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే విల్లాస్ కొనుగోలు చేసిన వారు ఆ చెరువును
అంటే డెవలప్ అయిన చెరువులను వాడుకునే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు యజమాని చెప్తున్న పరిస్థితికి విరుద్ధంగా సమీప గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి సంబంధించిన సదరు చెరువు అభివృద్ధికి సంబంధించిన దానిపై అందరి హక్కు ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు కూడా అక్కడికి వెళ్లే అవకాశం ఉంటుందని గతంలో అభిప్రాయపడ్డారు. అయితే అందుకు భిన్నంగా ఈ ప్రణీత్ బ్రౌన్ డెవలప్మెంట్ యజమానులు మాత్రం వ్యవహరిస్తూ తాము నిర్మించిన విల్లాస్ సంబంధించిన వారికి మాత్రమే అవకాశం ఉందని ప్రచారం జోరుగా చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వ శాఖల అధికారులు స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఉస్మాన్ కుంట అభివృద్ధి చేసిన సదరు యజమానులపై చర్య తీసుకోవాలని, ఆ చెరువు అభివృద్ధి జరిగిన దాని ప్రాంతంలో అందరికి కూడా హక్కు కల్పించాలని గాగిపుర ప్రాంత ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అధికారుల నుండి స్పందన కనిపించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఏదైతే విల్లాస్ నిర్మిస్తున్నారో ఆ డెవలప్మెంట్ యజమానులపై చర్యలు తీసుకొని గతంలో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి అదే అందరి హక్కుగా దాన్ని ఉపయోగపడే విధంగా చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్న పరిస్థితి. అయితే రాజేంద్ర, ప్రణీత్ ప్రణవ్ ఈ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదన ఎలా ఉంది? ఈ ప్రణీత్ ప్రణవ్ డెవలప్మెంట్ సంబంధించిన యజమానులు ఎవరైతే ఉన్నారో వారు విల్లాస్ కు నిర్మించేందుకు 70 ఎకరాల స్థలాన్ని పట్టా భూములు కొనుగోలు చేశారు. వాటి మధ్యలోనే ఈ ఉస్మాన్ కుంట ఉంది. దీనిని గతంలోనే అంటే ఏదైతే స్థలాన్ని పట్టా భూములను కొనుగోలు చేయకముందే వారు గుర్తించి అంటే అంతర్గత ప్లాన్ ప్రకారంగా ఒక పథకం ప్రకారంగా ముందుగా గత ప్రభుత్వం నుండి చెరువు అభివృద్ధి చేస్తామని ఒప్పందం చేసుకున్నారు. దానిలో భాగంగానే చెరువుని అంటే 80% అభివృద్ధి చేశారు. ఆ తర్వాతనే వారు కొన్న పట్టా భూముల్లో విల్లాలను నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలు చేపట్టి వాటి మార్కెటింగ్ చేస్తున్న క్రమంలో ఏదైతే అభివృద్ధి జరిగిన చెరువు ఉందో ఈ చెరువు కూడా విల్లాస్ లో నివసించే వారికి హక్కు ఉంటుందని అంతర్గతంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే బహిరంగంగా చెరువు తమదేనని చెప్పకపోయినప్పటికీ చెప్పకుండానే ఆ అభివృద్ధి చెందిన చెరువు కూడా విల్లాలకు సంబంధించిన ప్రాంతం నివాసాలు ఉండే ప్రజలకు మాత్రం ఉపయోగపడుతున్న విధంగా ప్రచారం చేయడంతో ఆ గాగిపుర ప్రాంత ప్రజలతో పాటు గండిమైసమ్మ మండల వివిధ గ్రామాల ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఒక అంతర్గతంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఈ డెవలప్మెంట్ యాజమానులైతే నిర్వాహకానికి సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ ఉస్మాన్ కుంటను పూర్తిగా పరిరక్షించిన పక్షంలో అది సదరు ఆ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే రాజేంద్ర, ఉస్మాన్ కుంట పేరును ప్రణీత్ ప్రణవ్ గ్రో పార్క్గా లేక్ అనే పేరుతో కూడా పెట్టడం జరిగింది. అండ్ అంతేకాకుండా రెవెన్యూ రికార్డులు ఏం చెప్తున్నాయి రాజేంద్ర? రెవెన్యూ రికార్డులో మాత్రం ఉస్మాన్ కుంటగానే ఉండదు. అయితే వీరైతే దాన్ని పేరు మార్చి గ్రో పార్క్ గా కూడా దీన్ని ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రెవెన్యూ రికార్డులను పరిశీలించే పరిస్థితులు అక్కడ లేకపోవటం, ఉస్మాన్ కుంట ప్రభుత్వ స్థలం అనే ఒక నిర్ధారణకు ప్రజలకు తెలిసినప్పుడు కూడా నిర్దిష్టమైన ఆధారాలు లేకపోవటం వలన ఈ ప్రైవేటు వ్యక్తులు ఏదైతే విల్లాస్ నిర్మిస్తున్నారో ఈ ప్రైవేటు వ్యక్తులు ఆ ఉస్మాన్ కుంటను పూర్తిగా ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డెవలప్ చేశారు కాబట్టి దాన్ని అది మొత్తం కూడా తమ ఆస్తిగానే ప్రచారం చేసుకున్న పరిస్థితి. రికార్డుల్లో మాత్రం అది ప్రభుత్వ ఆస్తిగానే ఉస్మాన్ కుంటగానే ఉంది. దానిలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేవు. కానీ వీరు ఏదైతే ఆ పేరు మార్చి చేసుకున్న దాన్ని దీనికి ఉస్మాన్ కుంటను చూపిస్తున్నారు తప్ప దాని పేరు మాత్రం వాడకపోవటం వలన కన్ఫ్యూజన్ పరిస్థితి ఏర్పడింది. ఎస్, థ్యాంక్ యూ రాజేంద్ర.